మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వరుసగా జూమ్ మీటింగ్స్ తో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు మంత్రులకు పీసీసీకి అప్పగించారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా జిల్లాలకు వెళ్లాలని సూచించారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెజారిటీ స్థానాల్లో గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల వ్యూహాలపై పీసీసీ ముఖ్య నేతలతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మున్సిపల్ ఎన్నికల కోసం మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్న సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీ రిపోర్టు తనకు అందించాలని మంత్రులను ఆదేశించారు. అసంతృప్త నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలవాల్సిందేనని ఆదేశించారు. పాత కొత్త నేతలు సమన్వయంతో పనిచేయాలని, గెలుపు బాధ్యత ఆయా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలదేనని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు నియోజకవర్గాలను వీడొద్దని ఇన్ఛార్జి మంత్రులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తాను మానిటరింగ్ చేస్తానన్నారు. సమస్యలు ఉంటే పీసీసీ చీఫ్ వార్ రూమ్ దృష్టికి తేవాలన్నారు సీఎం. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న టైంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. దీంతో ఒకవైపు విదేశీ పర్యటనలో ఉంటూనే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో పాటు అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిత్యం సమీక్షించారు. జూమ్ మీటింగ్తో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఇక విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ గుర్తులతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్గా మారాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అందుకే వరుసగా పీసీసీ ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ తో క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు సీఎం. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పార్టీలో జోష్ పెరిగింది. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తోంది క్యాడర్. మరోవైపు తమ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు మంత్రులకు ఛాలెంజ్గా మారింది.